అయ్యగారే చాపలు వేసుకుంటాడు, అయ్యగారే పరామర్శించుకుంటాడు, అయ్యగారే అన్ని చేసుకుంటాడు. మరి నువ్వేం చేస్తావు? ఎదిగావు కానీ ఉపయోగమేమీ లేదు. ఇతరులకు సువార్త చేసేదే ఉందా? ఫలింపు. మారు మనసుకు తగిన ఫలించు. మారు మనసుకు తగినట్టుగా ఫలించు. ఎవరికిది అంటే శేషించబడిన జనం. తప్పించుకున్నాం మనం మరణములో నుండి జీవములోనికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, అపవాది యొక్క నాశనము నుండి జీవప్రదమైన జీవితంలోనికి మనం ఎంచబడ్డాం, తప్పించబడ్డాం. తప్పించబడిన వారు ఏం చేయాలి? బలముగా వేరు తన్ని అనుభవంలోకి రావాలి. పైన ఉంటే చాలు, ఇట్ట పీకంగానే ఊడిపోతాం. పై మొక్కలు చూశారుగా మీరు, ఇట్ట పీకంగానే